గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అసలు ప్లాస్టిక్ సర్జరీ అనేటప్పటికీ మెయిన్గా మూవీస్లో చూసిన తర్వాత మన అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్లా మారిపోతూ ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. మెయిన్గా ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇండియా నుంచి ఒరిజినేట్ అయింది. అప్పట్లో ఎలా ఉండేదంటే ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేశారు అంటే ముక్కు చెవులు కట్ చేసేసేవారు అనమాట. సో అప్పట్లో ఆయన టెక్నిక్స్ ఎట్లా పెట్టారంటే మన ఓన్ బాడీ పార్ట్ నుంచి నోస్ ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక పొజిషన్ అనేది ఎలా ఉంది? సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఎక్కువ పెరిగింది ఇండియాలో. అంటే మీరు చెప్పినట్టు ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి అసలు లిటరల్గా పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చూస్తే డబుల్ అయిపోతుంది. ఎందుకంటే హెయిర్ అనేది అబ్బాయిలకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు అమ్మాయిలకే కాకుండా హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గైస్. కొంతమందికి ఐబ్రో షేప్ అంటే చాలా సన్నగా ఐబ్రోస్ ఉంటాయి, నాకు కాస్త థిక్ ఐబ్రోస్ కావాలి అంటే అలాంటి వాటికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేస్తున్నారు అన్నమాట. ఐబ్రోస్ కూడా ఐబ్రోస్కి కూడా ఐబ్రో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా కామన్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఈ లైపోసెక్షన్ అనేటప్పటికీ యూజువల్గా ఏంటంటే ఆ కొవ్వు తీసేస్తారు, కరిగిస్తారు అని తెలుసు. దాని ద్వారా అంటే చనిపోయిన సందర్భాలు అనేది కూడా మనం ఇప్పుడు యాక్చువల్లీ చాలా ఎక్కువ అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి. ముందనేది ఓన్లీ మాన్యువల్ లైపోసెక్షన్ అనేది ఉండేదన్నమాట. అంటే మనం మాన్యువల్గా మొత్తం అంతా ఫ్యాట్ తీయాలి. ఇప్పుడు దానిపైన చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. సో ఒక వేజర్ లైపోసెక్షన్ ఉంటుందన్నమాట. అంటే మన అల్ట్రాసౌండ్ వేవ్స్తో పాటు ఫ్యాట్ని కరిగించి దాన్ని మనం సక్ చేసి బయటికి తీసేస్తాము. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెయిన్గా బ్యూటీ గురించి, ప్లాస్టిక్ సర్జరీస్ గురించి. అసలు ప్లాస్టిక్ సర్జరీ అనేటప్పటికీ మెయిన్గా మూవీస్లో చూసిన తర్వాత మన అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్లా మారిపోతూ ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే నిజమైన ప్లాస్టిక్ సర్జరీస్లో అలా మాత్రం ఉండవు. అండ్ ఈ ప్లాస్టిక్ సర్జరీ రీసెంట్ టైమ్స్లో కూడా చాలా ఎక్కువ అయ్యాయి. అండ్ నోస్కి కానీ అలాగే చీక్స్కి కానీ ఇలా చాలా వాటి గురించి కూడా మనం చేసుకుంటూ ఈ యొక్క ఇండస్ట్రీ అనేది కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్తుంది. దీంతోపాటు కూడా మనం వింటూ ఉన్నాం కదా, హెయిర్కి సంబంధించిన ఆ క్లినిక్స్ అండ్ ఇంకా చెప్పాలంటే ఆ కాస్మెటాలజీ క్లినిక్స్ అనేది కూడా పెరిగిపోయాయి. అండ్ వాటిలో కూడా ఎవరు వాడచ్చు ఎవరు వాడకూడదు ఇలా వీటన్ని డౌట్స్ అనేది కూడా మనకు క్లారిఫై చేయడానికి మనతో పాటు కూడా కన్సల్టెంట్ మరి ప్లాస్టిక్ సర్జన్ అయిన డాక్టర్ వర్ణిక గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి మేడంని అడిగి మన డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుందాం. డాక్టర్ వర్ణిక గారు ఎలా ఉన్నారు? హలో, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అండ్ సో ఒక ప్లాస్టిక్ సర్జన్ వస్తున్నారు అనేటప్పటికీ ఒక లాట్ ఆఫ్ డౌట్స్తో నేను వచ్చేసాను. ఎందుకంటే సో బ్యూటీ అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని పెంచడానికి అది కూడా చాలా అంటే ఒక మోరల్ బూస్ట్గా కూడా పనికొస్తుంది. ఒకప్పుడు బ్యూటీ అనేటప్పటికీ కలర్ మాత్రమే మనం చూసేవాళ్ళు. సో కమింగ్ డేస్ ఇప్పుడైతే సో కలర్ అనేది పక్కన పెట్టేసి ముఖం బాగుందా, చూడ్డానికి మనం బాగున్నామా, హీరోయిన్స్ వచ్చే లుక్ అనేది కూడా ఇప్పుడు మనకు అంటే అలాంటి లుక్ కూడా మనం నార్మల్ వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు అని అందుబాటులోకి వచ్చేయడంతో అంటే వాటన్నిటి గురించి డౌట్స్ అడగడానికి వచ్చేసాను. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అవేర్నెస్ అనేది అందరికీ చాలా పెరిగిందండి. బికాజ్ అందరి దగ్గర మొబైల్ ఉంది, అందరికీ ఒక ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అకౌంట్ ఉంటుంది. సో మనకి రీచ్ ఎక్కువ ఉంటుంది కనుక అందరూ అది చూసుకుని నేను బాగా ఉండాలి, చూడ్డానికి ఒక గ్లామర్గా ఉండాలి అనేది అందరికీ ఆశ ఉంటుంది. సో ఆ అవేర్నెస్ పెరగడం మూలంచి అందరికీ ఐడియా కూడా ఎక్కువ ఉంది. మనం ఏమేమి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, ఏమేమి ప్రొడక్ట్స్ వాడచ్చు, ఏమేమి మంచిది ఏది మంచిది కాదు, ఇవన్నీ కూడా అందరికీ చాలా ఈజీగా యాక్సెసిబుల్ అయిపోయింది కనుక ఆ ఇంట్రెస్ట్ కూడా అందరిలోనూ ఇప్పుడు చాలా ఎక్కువ పెరుగుతుంది.
ఓకే. అంటే ప్రెసెంట్ అయితే ఆ బ్యూటీ ఇండస్ట్రీ అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ ఒక ఇండస్ట్రీ అనేది కూడా ఇట్స్ బీన్ క్రోర్స్లో ఉంది. టర్న్ ఓవర్ అనేది కూడా డెఫినెట్లీ ఇయర్లీ దాని టర్న్ ఓవర్ అనేది కూడా పెరుగుతూ పోతుంది తప్ప Yeah. తగ్గట్లేదు. Yeah. మెయిన్గా దీనికి కారణం ఏంటి? అందరికీ ఉన్న ఆ ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ముందు కాలంలో ఎలా అంటే ఓన్లీ ఆ హీరోయిన్స్కో లేదంటే చాలా డబ్బు ఉన్న వాళ్ళకే ఆ అందము అనేది దక్కేది. ఇప్పుడు ఎలా అంటే మనకి చాలా ఎక్కువ యాక్సెసిబిలిటీ వచ్చేసింది కనుక ఇప్పుడు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ అయినా ప్రోడక్ట్స్ అయినా చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా మనకి దొరికిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు ఓన్ మెడికల్ షాప్కి వెళ్ళి కూడా ఇలా పిగ్మెంటేషన్ క్రీమ్స్ అయినా కానీ మన ఫేస్ వాష్లు అయినా కానీ మంచి మంచి బ్రాండ్స్ మీకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి కనుక అందరికీ ఆ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరిగి ఆ బ్యూటీ ఇండస్ట్రీ చాలా పెరిగింది. అసలు ఇప్పుడు ఒక స్టడీ వచ్చింది లాస్ట్ 2 yearsలో ఇండియాలోనే దెర్ వాజ్ మోర్ దెన్ 250% గ్రోత్. 250%? ఎస్. సో అసలు అంటే మీకు పోస్ట్ కోవిడ్ అందరికీ ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అనుకోండి, లేదు అంటే ఫిట్నెస్ చేంజ్ అనుకోండి, ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ దెర్ ఇస్ అ డ్రాస్టిక్ చేంజ్. అందరికీ ఇప్పుడు చాలా ఆ ఫిట్నెస్ మీద మన బ్యూటీ మీద అవేర్నెస్ చాలా ఎక్కువ పెరిగింది. సో అందుకే ఈ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా బ్యూటీ ప్రోడక్ట్స్ అయినా అదొక పెద్ద మార్కెట్ లాగా ఇప్పుడు తయారైందనమాట. ఓకే. అండ్ సో అంటే మీతో మెయిన్గా డిస్కస్ చేయబోయేది సో ఒకటి ప్లాస్టిక్ సర్జరీస్ గురించి, అది ఇంకొకటి వచ్చి సో స్కిన్స్లో అంటే మెయిన్గా పర్మనెంట్ మేకప్ అని, సో హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ అంటే ఫేస్కి వాడే ప్రోడక్ట్స్ కానీ. ఫస్ట్ విల్ గో విత్ అనే ప్లాస్టిక్ సర్జరీస్. సో ఏంటంటే మనం చాలామంది హీరోయిన్స్ కానీ వాళ్ళని చూసాం, వాళ్ళ ఎర్లీ స్టేజ్లో అయితే సో కొంచెం ఏదన్నా ముక్కు కానీ లేకపోతే చీక్స్ కానీ లేకపోతే ఇంకా చెప్పాలంటే జా కరెక్షన్స్ ఇలాంటివన్నీ అప్పుడు ఉండేది. సో ఏంటి వీళ్ళు ఇంత అంటే మారిపోయిన సందర్భాలు అనేది కూడా చూస్తున్నాం. సో ఇలా మార్చుకోవడం వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా? సో ఇప్పుడు మనకి ఎవరినైనా స్క్రీన్ మీద చూడాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫేస్లో మిడ్ ఫేస్ అంటాం అనమాట. అంటే మన కళ్ళ కింద భాగం ఉంటుంది కదా, సో ముక్కు, దవడ, యువర్ లిప్స్, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఎవరితో అయినా మాట్లాడుతుంటే కూడా మీరు నోటీస్ చేస్తే మీరు ఫస్ట్ చూసేది వాళ్ళ నోస్కి, వాళ్ళ చిన్కి, వాళ్ళ లిప్స్కి. సో అందుకే ఇప్పుడు ఎవరైనా ఇఫ్ దే వాంట్ టు చేంజ్ దేర్ అపియరెన్స్, ఎస్పెషలీ ఇట్లా హీరోయిన్స్కి మేము ఫస్ట్ చెప్పేది ఈ 3 partsలో ఫోకస్ చేయండి అన్నది. సో దీంట్లో కూడా మళ్ళీ సర్జికల్, నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో నాన్ సర్జికల్ ఆప్షన్స్ ఎట్లా అంటే అవి షార్ట్ టర్మ్ ఉంటాయి, వాటికి అంత ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండవు అండ్ ఈజీ అన్నమాట. అంటే మీరు వచ్చి చేయించుకుని సేమ్ డే వెళ్ళిపోవచ్చు. సో మీకు అంత దానికి మార్క్స్ ఉండవు, దానికి ఏమి చేసినట్టు మీకు పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో చాలామంది స్టార్టింగ్లో ఈ చిన్న చిన్నవి చేయించుకుంటూ వెళ్తారు అండ్ వన్స్ దే బికమ్ కాన్ఫిడెంట్, అంటే ఓకే నాకు ఈ నోస్ షేప్ నచ్చింది, లేదంటే నా జా షేప్ ఇట్లా నచ్చింది అంటే దెన్ పర్మనెంట్గా కావాలన్నప్పుడు మనం సర్జరీకి షిఫ్ట్ అవుతాం అనమాట. సో ఓకే. సో ఫస్ట్ ఇది అంటే ఒక ట్రైల్ లాగా వేస్తారు. యా ట్రైల్ లాగా వేసి దెన్ సో వాళ్ళ కాన్ఫిడెంట్ అనుకుంటే దే విల్ గో ఫర్ దట్. ఓకే. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ అనేది కూడా అందరికీ అందుబాటులోకి రావడంతో సో ప్రతి ఒక్కరు అనేది చేయించుకుంటూ ఉన్నారు, మరి ముందుకెళ్తూ ఉన్నారు. సో యూజువల్గా ఇది ఎక్కువ అంటే ఎక్స్పెన్సివ్ ఏమన్నా? లేదండి, నేను చెప్పినట్టు అందరికీ అదొక పెద్ద భ్రమ దట్ ప్లాస్టిక్ సర్జరీ అనేది చాలా కాస్ట్లీ, నేను ఒక 10-15 లక్షలు పెడితే కానీ నా ఫేస్ చేంజ్ చేసుకోలేను, లేదు అంటే ఈవెన్ చిన్న స్కిన్ టెక్స్చర్ మార్చుకోవాలి, పిగ్మెంటేషన్ మార్చుకోవాలన్నా కానీ అమ్మో డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు లక్షలు అయిపోతాయి. అలాంటిది అస్సలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి ప్రాబ్లము డిఫరెంట్ ఉంటుంది. సో ప్రాబ్లమ్ని బట్టి మనకి వాల్యుయేషన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు సేమ్ రైనోప్లాస్టీ ఇప్పుడు నాన్ సర్జికల్ చేయించుకోవాలి అంటే మీకు విదిన్ 60,000లో అయిపోతుంది అది. అదే మీరు సర్జికల్ వైపు వెళ్ళాలి, సర్జికల్లో కూడా మీకు చాలా కాంప్లికేటెడ్ ఉంది, అలా ఎక్కువసేపు పడుతుంది సర్జరీ డ్యూరేషన్ అంటే అప్పుడు మనకి ల్యాక్స్లో ఉంటుంది. లేదు చిన్న సర్జరీ మనం చేయాలి, మీకు అంత ఎక్కువ షేప్ చేంజ్ అవసరం లేదు అంటే మీకు 1,00,000-1,50,000లో అయిపోతుంది జనరల్లీ అది. ఓకే. అండ్ ఇలా సర్జరీస్ అనేది కూడా చేయించుకున్న తర్వాత అంటే యూజువల్గా ఈ సర్జరీస్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎంతమంది డాక్టర్స్ అనేది ఉంటారు? జనరలీ ఒక మెయిన్ సర్జన్ ఉంటారు, దాంతోపాటు ఒక అసిస్టెంట్ సర్జన్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఇద్దరు టీంతో జనరలీ చేస్తారు. అండ్ ఇప్పుడు చిన్న సర్జరీ అనుకోండి ఎక్కువ కాంప్లెక్స్ కాదు అంటే సింగిల్ సర్జన్తో కూడా మనం చేసేసుకోవచ్చు. ఓకే. అండ్ రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా ఈ సర్జరీస్కి సంబంధించి ఎక్కువగా నార్మల్ వాళ్ళు కూడా
దేన్ని ఎక్కువగా చేయించుకుంటున్నారో, ఏది కరెక్షన్ చేయించుకుంటున్నారు అనుకోవచ్చు? సో ఇది కూడా మీరు చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. నేను జస్ట్ వచ్చే ముందు ఒక ఆర్టికల్ చదువుతున్నాను దీని మీద. దట్ లాస్ట్ ఇయర్ ఇండియాలో అసలు 2023-24లో మ్యాక్సిమం సర్జరీస్ అసలు కాస్మెటిక్వి ఏమయ్యాయి. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే 2020 ముందు అసలు జనాలకి అవగాహనే లేదు, అంటే ఇలాంటి టైప్ ఆఫ్ సర్జరీస్ ఎట్లా ఉన్నాయని. నేను చెప్పినట్టు ఆ 250% ఇంక్రీజ్ అని చెప్పాం కదా. ఇన్ ద లాస్ట్ 2 years అసలు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సర్జరీ దట్ వాజ్ డన్ వాజ్ రైనోప్లాస్టీ అంట. సో ముక్కు సర్జరీస్ మోర్ దెన్ 1,50,000 సర్జరీస్ చేర్చుకున్నారు ఇండియాలో. 1,50,000. సెకండ్ ఇస్ లైపోసక్షన్. లైపోసక్షన్ అంటే మనం మషిన్ పెట్టి ఫ్యాట్ తీర్చుకోవడం. అది ఓవర్ 1,00,000 పీపుల్ సర్జరీస్ చేయించుకున్నారు. అది కూడా దట్ ఈస్ అ నంబర్ దట్ బయట పడిన వాళ్ళు. ఇంకా చాలామంది చెప్పకుండా ఫ్యామిలీలోనో లేకపోతే ఆఫీస్లో ఎవరికైనా చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పకుండా చాలామంది చేయించుకుంటారు. సో లైపోసక్షన్ ఇంకా కామన్ అనమాట. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్ ఇస్ బ్రెస్ట్ సర్జరీస్. సో బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ అంటే బ్రెస్ట్ సైజ్ పెంచుకోవడమేనా లేదంటే బ్రెస్ట్ సైజ్ తగ్గించుకోవడమేనా, ఇవి దేవర్ అగైన్ థర్డ్ మోస్ట్ డన్ కేసెస్ ఇన్ ద కంట్రీ అనమాట. సో మెయిన్గా ఈ సర్జరీస్ అన్నిట్లో కాంప్లెక్స్ ఎక్కువగా బయటికి ఉంటుంది. కాంప్లికేటెడ్ సర్జరీస్ అనేవి చూడండి ఎప్పుడైనా ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, ఏమేం స్ట్రక్చర్స్ మనం అక్కడ యూజ్ చేస్తున్నాము, వేటిని మారుస్తున్నాము దాన్ని బట్టి. సో ఇప్పుడు బ్రెస్ట్ సర్జరీ అనేది మీకు సింపుల్ సర్జరీ కూడా అవ్వచ్చు, అంటే ఒక 1 hourలో అయిపోయేది. కానీ అదే కాంప్లికేటెడ్ అయ్యి ఒక 4 to 5 hours కూడా ఉంటుందన్నమాట. సో ఒక పర్సన్కి వాళ్ళ స్ట్రక్చరు, వాళ్ళ BMI, వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి సర్జరీ కాంప్లెక్సిటీ ఉంటుంది. సో అలా అని ఒకటి అంటే రైనోప్లాస్టీ ఈజీ, లైపోసక్షన్ డిఫికల్ట్ అట్లా అని చెప్పలేము. ఓకే. సో ఈ సర్జరీస్ అన్నిట్లో కూడా సో కాంప్లెక్సిటీ అనేది కూడా సో కొంచెం సిమిలర్గా ఉండొచ్చు, కొంచెం నార్మల్గా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ దీనికి సంబంధించిన క్లినిక్స్ అనేది కూడా ఎక్కువ అవుతున్నాయి. అవును. రీజన్ ఏంటి? బిజినెస్ ఎక్కువ అవుతుంది. బిజినెస్ ఎక్కువ అవుతుంది. అదే డిమాండ్ అండ్ సప్లై అనుకోండి. సో ఇప్పుడు అందరికీ చాలా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది కనుక ఇప్పుడు మనకు కూడా USA లాగా లేదు అంటే యూరోప్లో సింగిల్ సెంటర్ క్లినిక్స్ అంటారనమాట. అంటే ఒక ప్లాస్టిక్ సర్జన్ అయినా ఒక డెర్మటాలజిస్ట్ ప్లస్ ప్లాస్టిక్ సర్జన్ కలిపి పెట్టే మోడల్ అనమాట ఇది. సో అలాంటి క్లినిక్స్ చాలా ఎక్కువ వచ్చేసాయి బికాజ్ జనాలకి కూడా డిమాండ్ ఎక్కువ అయిపోయింది కనుక. ఓకే. అంటే మీరు ఆల్రెడీ స్వీడన్ అండ్ టర్కీలో కూడా వర్క్ చేశారు. సో అక్కడ కూడా ఇలాంటివి ఉన్నాయా? అక్కడ దీనికంటే ఎక్కువ ఉన్నాయి అండ్ మనకంటే ఎక్కువ ఆర్గనైజ్డ్ ఉంటాయి. సో అక్కడ ఎలా ఉంటుందంటే దే హ్యావ్ అ స్పెసిఫిక్ టీమ్. సో ఇప్పుడు ఒక పేషెంట్ టీమ్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు నాకు ప్లాస్టిక్ సర్జరీ కావాలి అంటే ఆ టీం ఫస్ట్ వాళ్ళని బ్రీఫ్ చేస్తుంది. అంటే మీకు ఏ సర్జరీ కావాలి, సే వాళ్ళకి రైనోప్లాస్టీ కావాలి అన్నారు అనుకోండి, అసలు వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళు అడుగుతారు మీకు రైనోప్లాస్టీ అంటే మీకు ఏమేమి కావాలి, మీకు అది కరెక్టా కాదా, అంటే మనం ఎంతవరకు ఇది చేయగలము, ఇవన్నీ బ్రీఫ్ చేశాక దెన్ డాక్టర్ దగ్గరికి వస్తారు. సో సర్జరీ అయ్యాక కూడా దెన్ పోస్ట్ సర్జరీ ఆల్సో వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట పోస్ట్ ఆపరేటివ్ కేర్కి. సో ఆ డాక్టర్ అండ్ వాళ్ళ టీం కలిపి పోస్ట్ ఆపరేటివ్లీ పేషెంట్ని మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటూ దే విల్ బీ టెల్లింగ్ దెమ్ అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు అలా. సో పర్ పేషెంట్ కేర్ వాళ్ళకి చాలా ఎక్కువ స్ట్రిక్ట్గా ప్లస్ చాలా ఎక్కువ ఇంటెన్సివ్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడతో కంపేర్ చేసుకుంటే అక్కడైతే కొంచెం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం ఆర్గనైజ్డ్గా కూడా ఉంటుంది అండ్ నంబర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటాయి. సో అక్కడ మీకు ఎలా ఉంటాయంటే మల్టీ సెంటర్ క్లినిక్స్ అంటారు అనమాట. అంటే చాలా మంది ఒకే బిల్డింగ్లో మీకు డర్మటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ ప్లస్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఇట్లాంటివన్నీ ఒకే దాంట్లో ఉండి ఒక 4-5 సర్జన్స్ కలిపి చేస్తూ ఉంటారు. సో అక్కడ పర్ డే ఒక 10 to 15 సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి అలా. సో యూజువల్గా చిన్నప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంటే సినిమాలు చూసిన ప్రభావం కానీ ఒకరి ఫేస్ ఇంకొకరిలా మారిపోవడం అనేది ఉంటుందంటారు. ఇస్ ఇట్ పాసిబుల్? లేదు, సరదాగా అడుగుతున్నాను. నో అది కూడా ఐ థింక్ చాలా మందికి అదొక పెద్ద కన్ఫ్యూజన్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఇట్లా చెయ్యొచ్చా అని. బట్ నో, వాట్ వీ కెన్ డూ ఇస్ మీ ఫేస్ని ఇంకా అందంగా లేకపోతే మీ ఫేస్ని ఇంకా యంగ్గా చూపించడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ఓకే. ఎప్పుడైనా కానీ మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఇలా అడిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా అండి. పేషెంట్స్ ఇంకా మంచి డౌట్స్ అడుగుతారు. మీరు ఐ థింక్ మూవీస్లో కూడా ఒకసారి వచ్చింది కదా, ఒకళ్ళు అడిగారు ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టిక్ మేము తెచ్చుకుంటే ఏమైనా డబ్బులు తగ్గుతాయా వాటికి
ఇలాగా అంటే అదే. ఏ ప్లాస్టిక్ తెచ్చుకుంటారు? సో అది ఇలాంటి డౌట్లు బాగా ఉంటాయి. లేదు అంటే మా ఫేస్ మార్చి పాస్పోర్ట్లో మేము పాస్పోర్ట్ సైజ్ ఫోటో వేరే పెట్టుకోవచ్చా, ఇట్లాంటి డౌట్స్ చాలా ఉంటాయి జనాలకి. అంటే ఇలాంటివి విన్నప్పుడు సో వాట్స్ యువర్ ఫీలింగ్? ఏం చేస్తాం, డౌట్స్ ఉంటాయి కదా అందరికీ. సో యాజ్ అ డాక్టర్ ఐ హ్యావ్ టు క్లియర్ దెమ్. సో పేషెంట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఇలాంటి వియర్డెస్ట్ డౌట్స్ ఎవరి దగ్గర అడగలేము, ఓన్లీ ద ప్లాస్టిక్ సర్జన్ దగ్గర మాత్రమే అడుగుతారు. యా డెఫినెట్లీ మా దగ్గర అయితే ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయి. ఓకే, వెరీ నైస్. అండ్ ఇలా ఒక ట్రీట్మెంట్ అనేది కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టే అవకాశాలు ఉంటుంది? సో ఇప్పుడు చిన్న సర్జరీస్ అనుకోండి, మీరు లిటరలీ ఒక 4-5 డేస్లో యూ కెన్ గో బ్యాక్ టు వర్క్. అవే కొన్ని పెద్ద సర్జరీస్ అంటే మీకు ఒక 1 మంత్ అట్లా పడుతుంది టు రికవర్, అంతే. అండ్ రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా వింటూ ఉన్నది కూడా లిప్ ఫిల్లర్స్. అవును. ఈ లిప్ ఫిల్లర్స్ యూజువల్గా ఎందుకు చేయించుకుంటారు? అది చేయించుకున్న తర్వాత ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? సో నేను ఒక విషయం మీకు చెప్దాం అనుకుంటున్నా. అంటే మనం స్టార్టింగ్ నుంచి వీఆర్ డిస్కసింగ్ దట్ చాలా ఎక్కువ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి, తర్వాత ఏమో జనాలకి అవేర్నెస్ పెరుగుతుంది అని. కానీ ఈ ప్రొసీజర్స్ అన్నీ ఏంటంటే దే ఆర్ ఆల్ వెరీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్. సో ఇవి చేసేది కూడా మీరు సెలెక్ట్ చేసే డాక్టర్ షుడ్ ఆల్సో బీ వెరీ వెల్ క్వాలిఫైడ్. ఇప్పుడు చాలా చోట్ల ఎట్లా ఉంటాయంటే మీకు కాస్మెటాలజిస్ట్ అని, లేదు అంటే అట్లా మేము ఒక డిగ్రీ ఉంది మేము చేసేస్తాము అన్నట్టు ఉంటారు. కానీ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే మళ్ళీ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్. సో అందుకే మీరు ఎప్పుడైనా పేషెంట్ ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే ఫస్ట్ రీసెర్చ్ చేయండి, అసలు ఈ డాక్టర్ ఏంటి, వాళ్ళకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని కేసెస్ చేశారు, అండ్ దాని తర్వాతే ఈ ప్రొసీజర్ చేయించుకోవాలి. సో ఈ లిప్ ఫిల్లర్ అనే దానికి ఇప్పుడు రీసెంట్గా చాలామంది చేస్తున్నారు కనుక కాంప్లికేషన్స్ కూడా చాలా వస్తున్నాయి అన్నమాట. యాక్చువల్లీ అది చేసేది ఎందుకంటే మన లిప్ది సైజ్ పెంచడానికి. సో ఆ ఇంజెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే మీరు వినే ఉంటారు, హైలూరోనిక్ యాసిడ్ అని అంటారు. మనం దాన్ని స్కిన్ మీద రాసుకుంటాం సీరమ్స్ లాగా, మెత్తగా అవ్వడానికి, మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఆ హైలూరోనిక్ యాసిడ్ని ఇంకా మెత్తగా చేసి లిక్విడ్ ఫామ్లో చేసి దాన్ని మనం లిప్స్లోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. సో అదేం చేస్తుందంటే లోపలికి వెళ్ళాక వాటర్ అబ్జార్బ్ చేసి లిప్స్ సైజ్ పెంచుతుంది. సో ఇప్పుడు లిప్స్ అనేవి నేను చెప్పా కదా, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఫేస్. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇంజెక్ట్ చేయలేదు అంటే దీనికి కాంప్లికేషన్స్ వచ్చేవి చాలా ఎక్కువ సీరియస్గా ఉంటాయి. సో లిప్స్ ఏమైనా డైరెక్ట్గా మనం ఆర్టరీ అనేది ఉంటుంది, దాంట్లో ఇంజెక్ట్ చేసాము అంటే అక్కడ బ్లడ్ సప్లై ఆగిపోతుంది అనమాట. సో ఆ పార్ట్ మళ్ళీ డెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగా లేదు మీరు చాలా ఎక్కువ సూపర్ఫిషియల్గా ఇచ్చారు ఇంజెక్షన్ అంటే, మనం ఇచ్చే హైలూరోనిక్ యాసిడ్ పైన ఉంది అంటే అది మళ్ళీ మీకు గడ్డలాగా కనిపించడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇలా గడ్డకట్టి అలాగ అక్కడే అయిపోయిన తర్వాత అది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతున్నాం. సో మీరు విదిన్ 24 to 48 hours వచ్చారనుకోండి, దానికి మన దగ్గర రెమెడీ ఉంది. సో దాన్ని రివర్స్ చేయడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, బట్ అది ఓన్లీ 24 to 48 hours వరకే. 24 to 48 hours అయిపోయింది అంటే 2-3 రోజులు అయిపోయి అంటే ఆ గడ్డ ఒకసారి కట్టేసిందంటే మళ్ళీ ఆ బ్లడ్ సప్లై రావడానికి చాలా కష్టం. అంటే ఇట్లాగనే డెడ్ టిష్యూస్ అయిపోయినాయి. అవును, అక్కడ మళ్ళీ డెడ్ టిష్యూ అయిపోయినట్టు. సో అప్పుడు ఇంకా సర్జరీ చేసి మనం దాన్ని ఏమైనా రిపేర్ చేయాల్సి వస్తుంది. ఒకదానికోసం పోతే మరొకటి తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఓకే, అండ్ సో లిప్ ఫిల్లర్స్ దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ జా కరెక్షన్స్. జా కరెక్షన్స్ కూడా మనం మాట్లాడినట్టు ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ అయినా ఎవరైనా యంగ్స్టర్స్ అయినా ఫేస్ ఇంకా బెటర్గా కనిపించాలంటే లిప్ ఫిల్లర్స్ అండ్ జా కరెక్షన్స్, దీస్ ఆర్ ద 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో జా కరెక్షన్కి కూడా సేమ్ నాన్ సర్జికల్, సర్జికల్ 2 ఉంటాయి. నాన్ సర్జికల్స్ అంటే ఇప్పుడు ఇట్లానే మనము ఇంజెక్షన్స్ ఉంటాయి, బోటాక్స్ ఇంజెక్షన్స్ అనమాట. సో ఇప్పుడు దవడ దగ్గర ఉన్న మన మసిల్ ఏది ఉంటుందో ఆ మసిల్ని థిన్ చేయడానికి ఇస్తాం బోటాక్స్. సో ఇప్పుడు మీరు హీరోయిన్స్ చాలా మందిని చూసుంటారు, ముందు చాలా చబ్బీగా ఉండి గ్రాడ్యువల్గా వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి ఒక వి షేప్ జా లైన్ వస్తుంది కదా. సో అది దీని మూలాంచి అనమాట. సో మ్యాసెటర్ జా ఇంజెక్షన్స్ ఇస్తే మనకి ఇక్కడ దవడ దగ్గర ఉన్న ఆ థిక్ మసిల్ సన్నగా అయ్యి మీకు ఒక ఫెమినిన్ స్ట్రక్చర్ వస్తుంది అనమాట. మామి ఇలా అంటే నాన్ సర్జికల్గా వెళ్ళినప్పుడు సో అది ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉంటుంది? సో ఇప్పుడు ఈ బోటాక్స్ అనేది ఒక 4 నుంచి 6 నెలలు ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మనం టాప్అప్ లాగా మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇన్ఫాక్ట్ మన ఫోన్లో రీఛార్జ్ అనేది కూడా చేసుకుంటూ ఉండాలి. సో మెయింటెనెన్స్ డోస్ లాగా తీసుకోవాలన్నమాట. అదే ఒకవేళ దానికి పర్మనెంట్ సర్జికల్గా వెళ్ళాలి అనుకుంటే సో సర్జికల్ అంటే దానికి జా ఇంప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. చిన్న ఇంప్లాంట్స్, జా ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి. సో మనకి దవడికి వచ్చిన షేప్ మీకు ఏది ఉంటుందో అలా మనం 3D స్కాన్ చేసి దానిపైన వచ్చే ఒక
ఒక జా ఇంప్లాంట్ లాగా తయారు చేస్తాం, అది లోపల ఫిట్ చేస్తాం అనమాట. Okay. సో అప్పుడు మీరు ఏ యాంగిల్ నుంచి కెమెరా ఫోకస్ చేసినా కానీ ఆ షార్ప్ జా లైన్ వస్తుంది. అంటే వీటికి కూడా ఈ మధ్యకాలంలో డిమాండ్ అనేది కూడా పెరుగుతుందని కూడా విన్నాం. డెఫినెట్లీ చాలా. Yeah. ముందు కాలంలో మా దగ్గర వచ్చే వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఉండేవాళ్ళు, అంటే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అయినా లేకపోతే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా యూట్యూబ్ వాళ్ళైనా అలా. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కనుక చాలామంది ఈవెన్ బిఫోర్ దే ఆర్ ఎంటరింగ్ ద ఇండస్ట్రీ మా దగ్గరికి వస్తున్నారు. ఓకే, సో ఆ కరెక్షన్ అనేది ముందే చేయించుకొని అడుగు పెట్టేద్దాము మళ్ళీ ఎందుకు అని చెప్పి. బికాజ్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ప్రీవియస్ టైం యాక్టర్స్ అనుకోండి, మీ దగ్గర ప్రూఫ్ ఉంది దట్ ముందు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇట్లా అయ్యారు అని. Yeah. సో ఇప్పుడు కొత్త కాలం వాళ్ళకి అది వద్దు, దే డోంట్ వాంట్ ఎనీ డిజిటల్ ఫుట్ ప్రింట్ దట్ నేను ముందు ఇలా ఉండేవాళ్ళని ఇప్పుడు ఇలా మారాను అని. సో ఫస్ట్ మూవీ ఆర్ ఫస్ట్ వీడియో నుంచే నేను ఇట్లా కనిపించాలి అని చాలామంది అలా చేర్చుకుంటున్నారు. ఓకే, అది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎప్పుడైతే ఈ పిక్చర్లోకి వచ్చారో సో ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీ యొక్క స్వరూపం అనేది కూడా మారిపోయింది. అండ్ త్రూ అడ్వర్టైజ్మెంట్స్ కానీ సో వీఆర్ సీయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఓకే, అండ్ లైపోసెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ లైపోసెక్షన్ అనేటప్పటికీ యూజువల్గా ఏంటంటే ఆ కొవ్వు తీసేస్తారు, కరిగిస్తారు అని తెలుసు. దాని ద్వారా అంటే చనిపోయిన సందర్భాలు అనేది కూడా మనం కొన్ని వాటిల్లో కూడా చూసాం. సో ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అది ఈజీ అయిందా లేకపోతే అంతే కాంప్లెక్సిటీగా ఉందంటారా? లేదు, ఇప్పుడు యాక్చువల్లీ చాలా ఎక్కువ అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి. ముందనేది ఓన్లీ మాన్యువల్ లైపోసక్షన్ అనేది ఉండేదన్నమాట, అంటే మనం మాన్యువల్గా మొత్తం అంతా ఫ్యాట్ తీయాలి. ఇప్పుడు దానిపైన చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. సో ఒక వేజర్ లైపోసక్షన్ ఉంటుందన్నమాట, అంటే మన అల్ట్రాసౌండ్ వేవ్స్తో పాటు ఫ్యాట్ని కరిగించి దాన్ని మనం సక్ చేసి బయటికి తీసేస్తాము. సో మన లోపల ఉన్న టిష్యూస్కి అసలు ఇంజురీ అనేది చాలా తక్కువ ఉంటుంది. రెండోది ఏంటి అంటే పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో కూడా ఎట్లా అంటే అది లోపలికి వెళ్ళి ఎంత తక్కువ టిష్యూ ఇంజురీ చేసి జస్ట్ ఫ్యాట్ ఎక్కడుందో దాన్ని కరిగిచ్చేసి తీసేస్తుంది. సో ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ బాడీ టైట్నింగ్కి కూడా బాడీ టైట్ అని ఇప్పుడు ఒక మెషిన్ వస్తుందన్నమాట, అంటే సేమ్ సిట్టింగ్లో మీరు లైపోసక్షన్ చేస్తున్నప్పుడు అది పైనుంచి బాడీని కూడా టైట్ చేసేస్తుంది స్కిన్ని. సో ఇవన్నిటితో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రొసీజర్ది ఎఫికసీ పెరుగుతుంది, ప్లస్ సేఫ్టీ కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను లైపోసక్షన్ చేస్తున్నాను ఒక పేషెంట్కి అంటే లోపల అసలు మిగతా ఆర్గన్స్ అయినా లేకపోతే మిగతా టిష్యూస్కైనా ఇంజురీ అసలు క్లోజ్ టు నిల్ అయిపోతుంది ఇలాంటి ప్రొసీజర్స్ వాడితే అనమాట. యూజువల్గా ఈ లైపోసెక్షన్ అనేది కూడా ఈ మన స్కిన్కి ఎక్కడైతే ఉంటుందో ఈ టక్ దగ్గర, సో ఆ పైన లేయర్లోనే మెయిన్గా తీస్తారు. సో ఈ మాత్రం ఒక ఇంచు కిందికి వెళ్ళినా కానీ అది ఆర్గాన్కి ప్రమాదం అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అది కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్పేది అదే అనమాట, దట్ మీరు అసలు ఏ ప్లేన్లో లైపోసక్షన్ చేయాలి. ప్లేన్ అంటే ఇప్పుడు టిష్యూస్ మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటుందన్నమాట. సో మనం లైపోసక్షన్ అనేది ఆ ప్లేన్లోనే చేయాలి. సో ఇప్పుడు ఎవరైనా ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు 100% ఈవెన్ కళ్ళు మూసుకునేనా ఆ ప్లేన్లోనే చేస్తారు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ గో టు అ ట్రైన్ ప్లాస్టిక్ సర్జన్. ఓకే, అండ్ మ్యామ్ ఓన్లీ ఈ లైపోసెక్షనే కాకుండా జిమ్ త్రూ తగ్గచ్చు అని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఏంటంటే త్రూ వర్కౌట్స్ ద్వారా మేము ఇట్లా చేసుకుంటూ తగ్గుతూ వచ్చామని చెప్పేసి. ఈజ్ ఇట్ పాసిబుల్? చూడండి, ఇప్పుడు డెఫినెట్లీ ఈవెన్ లైపోసక్షన్ తర్వాత కూడా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు నేను లైపోసక్షన్ చేయించుకున్నా, అది అయిపోయాక నేను కావాల్సినట్టు తింటాను అలా అంటే అది ఉండదు. ఎందుకంటే మనం ఒక ప్లేస్ నుంచి ఫ్యాట్ తీసేసాము, అక్కడ కరిగింది అంటే మీకు అక్కడ ఫ్యాట్ రాదు. కానీ బాడీ ఎట్లా చేస్తుందంటే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మీరు ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తే మిగతా ఏరియాస్లో ఫ్యాట్ పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు కడుపు దగ్గర లైపోసక్షన్ చేయించుకున్నారు, కానీ మీరు చాలా ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తే మీరు బటక్స్లోను థైస్లో ఫ్యాట్ వచ్చేస్తుంది. సో మేము ఎప్పుడైనా ఎలా చెప్తామంటే ఇవి రెండు కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో మీరు మంచిగా తిని ఒక హెల్దీ లైఫ్ స్టైల్లో ఉన్నారంటే లైపోసక్షన్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తాయి. లైపోసక్షన్ చేశాక మీరు మళ్ళీ అవి హెల్దీ లైఫ్ స్టైల్లో కన్వర్ట్ అయ్యారంటే ఆ రిజల్ట్స్ కూడా చాలా ఎక్కువ రోజులు మెయింటైన్ అవుతాయి అండ్ మీకు రిజల్ట్స్ ఇంకా బెటర్గా వస్తాయి అన్నమాట. అండ్ దెన్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ఇప్పుడు ఫ్యాట్ అనేది హార్మోన్ డిపెండెంట్ ఉంటుంది కొన్ని ఏరియాస్లో. అంటే మన బాడీలో హార్మోన్స్ ఉంటాయి కదా, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, టెస్టోస్ట్రాన్. సో ఈ హార్మోన్ డిపెండెంట్ ఫ్యాట్ అనేది చాలా చాలా డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్. అంటే మనం ఎక్సర్సైజ్ చేసినా కొన్నిసార్లు అవి కరగవు అనమాట. అండ్ ఇది మెయిన్గా
కామన్గా ఎట్లా అంటే ఇప్పుడు మీరు చూస్తే అమ్మాయిల్లో మన బొడ్డు కింద ఉన్న ఫ్యాట్, అబ్బాయిల్లో తొడల్లో లేదంటే బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాట్, ఎస్. సో అలాంటివి హార్మోన్ రిలేటెడ్ ఫ్యాట్ కనుక వాటిని మేము స్టబ్బర్న్ ఫ్యాట్ అంటాం అనమాట. అంటే మీరు ఏం చేసినా అది తగ్గదు. మీరు డయట్ చేసినా కానీ చాలా సివియర్గా ఎక్సర్సైజ్ చేసినా కానీ అవన్నీ అంత తొందరగా తగ్గవు అనమాట. సో అలాంటి ఏరియాస్లో లైపోసక్షన్ అనేది చాలా మీకు పనికి వస్తుంది. ఓకే, అంటే ఈ లైపోసెక్షన్స్ గురించి వినేటప్పటికీ ఈ డైట్ అనేది కూడా పిక్చర్లోకి వస్తుంది. ఏంటంటే కొంతమంది దోస్ హూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ అండ్ ఆయుర్వేదిక్ పరంగా కానీ సో ఈ కషాయాలు తాగండి, లేకపోతే కోకోనట్ డైట్ వాడండి, లేకపోతే ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో వాటి వల్ల కాంప్లికేషన్స్ అనేది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. డెఫినెట్లీ బికాజ్ నేను చెప్పినట్టు అందరి బాడీ మెటబాలిజం ఒకలాగా ఉండదు. సో మీరు అందరికీ ఒకే సేమ్ కషాయం లాగా ఇచ్చేసి తాగేసేయండి దీంతో మీకు వెయిట్ లాస్ అయిపోతుంది అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. ఎందుకంటే దీని గురించి ఒక మిత్ అనేది కూడా ఉంది. ఏంటంటే అంటే దానిలో తగ్గిపోయారని చెప్పేసి ఒక అడ్వర్టైజ్మెంట్ చూపించేసేటప్పటికి ద పీపుల్ ఆర్ రన్నింగ్ టు దోస్ క్లినిక్స్ అండ్ వెళ్ళిపోతారు. సో తగ్గుతున్నారో లేదో తెలీదు. అవును, బట్ దాని గురించి మనం వీ హ్యావ్ టు క్లియర్ దట్ వన్. ఇప్పుడు ఎందుకంటే చూడండి ఇలాంటి వాటితో మనకి కాంప్లికేషన్స్ వస్తే చాలా సివియర్గా వస్తాయి. అంటే ఇప్పుడు 10 మందిలో ఓ 3-4 కాంప్లికేషన్స్ వచ్చినా అవి చాలా సివియర్గా వస్తాయి. ఇప్పుడు అదే ఇంగ్లీష్ మెడిసిన్లో మీకు కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి, మీకు ఒకటి మెడిసిన్ పడలేదు, దానికి మహా అయితే మీకు జ్వరం వస్తుంది, లేదు అంటే వాంతులు వస్తాయి, దానికి మనం ఏదో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఇలాంటి వాటికి ఎట్లా అంటే ఆయుర్వేదిక్ మెడికేషన్స్ అని ఏవో ఇప్పుడు ఇస్తున్నారు, వాటి కాంపోజిషన్ ఏంటో తెలీదు. చాలాసార్లు దాంట్లో ఏవో మెటల్స్ ఉంటాయి అంటారు, లేదు అంటే ఏవో అదర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇప్పటి వరకు ఏం టెస్టెడ్ ఉండవు. సో అలాంటి వాటితో కాంప్లికేషన్స్ వస్తే అసలు దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలో కూడా సమ్ టైమ్స్ మాకు తెలియదు. మా దగ్గర రీసెంట్గానే ఒక 2-3 అట్లా అడ్మిట్ అయ్యారనమాట. వాళ్ళు ఒక 30 days కంటిన్యూస్గా ఇట్లాగా ఏవో తీసుకోమన్నట్ట కషాయాలు. సో బై ద ఎండ్ ఆఫ్ 15th day అంటే 2 వారాలు అయిపోయాక అసలు వాళ్ళకి లిటరల్గా ఎంత వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అయ్యాయంటే వాళ్ళు డీహైడ్రేషన్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అలా సో రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో తను వెయిట్ వచ్చి నియర్లీ 120 అలా ఉంటాడు. సో ఇలాంటి క్లినిక్ నమ్మి వెళ్ళేసి సో హీ ఆల్సో ఫేస్ ద సమ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూ పరంగా. సో ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు ఆస్క్ ద లైక్ యూ. సో అందుకోసమే మెయిన్గా అడిగాను. సో థ్యాంక్ యూ, దాని గురించి మాత్రం ఆ డౌట్ అనేది క్లారిఫై చేశారు. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ సో పిగ్మెంటేషన్స్. సో మెయిన్గా ఈ పిగ్మెంటేషన్స్ అనేది రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్నాము, అమ్మాయిల్లో అయినా అబ్బాయిల్లో అయినా. కానీ ఇద్దరు అంటే వాళ్ళకే రావాలి వీళ్ళకే రావాలని ఏముండదు, సంబంధం లేకుండా అందరికి వచ్చేస్తుంది. అసలు ఏంటి పిగ్మెంటేషన్ మెయిన్గా ఎలాంటి అంటే ఎవరికి వస్తూ ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకునేది ఏంటంటే మన సౌత్ ఇండియన్ స్కిన్ టెక్స్చర్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట, నార్త్ ఇండియన్ స్కిన్కైనా లేకపోతే మిగతా వాళ్ళకైనా. సో మన స్కిన్లో మెలనిన్ అనేది పిగ్మెంట్ అనేది ఉంటుంది. సో దీని మూలాంచి మన స్కిన్కి ఆ కలర్ వస్తుందన్నమాట. సో మనం స్కిన్ని సరిగ్గా కేర్ తీసుకోకపోతే స్కిన్ బికమ్స్ వెరీ సెన్సిటివ్. అంటే మీరు సన్కి వెళ్ళినా కానీ, లేదు అంటే మీకు ఏమైనా హార్మోనల్ చేంజెస్ వచ్చినా కానీ, స్ట్రెస్లో పడినా కానీ, అలాంటప్పుడు స్కిన్ స్టార్ట్స్ రియాక్టింగ్. ఇప్పుడు మీకు ఉంటుంది కదా, ఎప్పుడైనా మనకి కాస్త ఇరిటేషన్గా ఉంది అంటే ఆ రోజున వీల్ బీ బిహేవింగ్ డిఫరెంట్లీ, మళ్ళీ నార్మల్గా అవుతాం. స్కిన్ కూడా అలానే. సో స్కిన్కి ఎప్పుడైనా ఇరిటబిలిటీ వచ్చిందనుకోండి, ఆ టైంలో ఏమవుతుందంటే ఈ మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ అయిపోతుంది. అది మీ స్కిన్ పైన ఇట్లాగా ప్యాచెస్ లాగా, లేదు అంటే ఏమైనా కలర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు అది ఎక్కువ ఎందుకు అవుతుందంటే మనకి సమ్మర్స్ అనేవి కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. సో ఆ యూవీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది, మన పొల్యూషన్ పెరుగుతుంది, మనం తినే హ్యాబిట్స్లో కూడా. అంటే ఇప్పుడు మనం హెల్దీ డయట్ అనేది చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు, మీకు తెలుసు జనరల్గా. సో ఆ తినే ఫుడ్ ప్రకారం కూడా మనకి చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇలాగా. సో ఆ పిగ్మెంటేషన్ అనేది ఇప్పుడు ముందు ఓన్లీ ఒక ఏజ్ గ్రూప్కి రెస్ట్రిక్టెడ్ ఉండేది, ఇప్పుడు అలా కాకుండా అన్ని ఏజ్ గ్రూప్స్కి వచ్చేస్తున్నాయి అది. ఓకే, సో అన్ని ఏజ్ గ్రూప్స్కి వస్తుంది. యూజువల్గా దానికి అంటే ఆ పిగ్మెంటేషన్ని తగ్గించుకోవడానికి కూడా ఒక క్రీమ్ అనేది కూడా వాడుతున్నారు, క్లెండామైసిన్ అండ్ హైడ్రోక్లోరైడ్స్. లేదు, క్లిండామైసిన్ అనేది వేరే, అది మనకి యాక్నే అవన్నిటికి. సో పిగ్మెంటేషన్కి కూడా ఇప్పుడు క్రీమ్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే మీకు 2-3 వెరైటీస్ ఉంటాయి అన్నమాట మెడిసిన్స్. సో ఒక మెడిసిన్ ఏం చేస్తుందంటే ఆ మెలనిన్ని సప్రెస్ చేస్తుంది, రెండోది ఏంటంటే స్కిన్ టర్న్ ఓవర్ పెంచుతుంది. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో మోస్ట్ కామన్ మనం ఇట్లా ఫార్మసీస్లో అవన్నిట్లో దొరికేది ఏంటంటే హైడ్రోక్వినోన్ మనం మోస్ట్ కామన్గా వాడేది అది. కానీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మీకు ఇంకా చాలా చాలా వచ్చేసాయి. సో పిగ్మెంటేషన్ తగ్గించడానికి మీకు యాసిడ్స్ ఉంటాయి అన్నమాట, మీరు విని ఉంటారు, AHAs BHAs అంటారు. సో అది
వైటమిన్ సి, అది చాలా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ సౌత్ ఇండియన్ స్కిన్. వైటమిన్ సి అయినా, నియాసినమైడ్ అయినా, సో ఇవన్నీ కూడా పిగ్మెంటేషన్ చాలా బాగా తగ్గిస్తాయి అన్నమాట. ఓకే. సో మెయిన్గా ఈ క్లిండామైసిన్ అనేది కూడా దేనికి యూజ్ చేస్తూ ఉంటారు? యాక్నే mainగా. యా, ఎవరికి యాక్నే ఎక్కువ వస్తుందో, సో Okay. క్లిండమైసిన్ అనేది ఇట్ ఈస్ అ సార్ట్ ఆఫ్ యాంటీబయాటిక్ అనమాట. సో మనకి బ్యాక్టీరియల్ యాక్నే మీరు చూసుంటారు, చాలామంది టీనేజర్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళల్లో ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. Okay. సో పైన బ్యాక్టీరియాని తక్కువ చేసి అండ్ స్కిన్ క్లియర్ చేయడానికి జనరలీ క్లిండమైసిన్ విత్ బెంజాయిల్ పెరాక్సైడ్ అయినా, క్లిండమైసిన్ విత్ అడాప్లిన్, సో ఈ 2 కాంబినేషన్స్లో మనకి చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట. Okay. దే ఆర్ వెరీ గుడ్. యూజువల్గా పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకు ఒక యూజువల్గా ఎంగేజ్లో వచ్చిన వాళ్ళకు వాళ్ళు తగ్గించుకోవాలంటే ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మంచిది అంటారు? యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం సో సజెస్ట్ చేస్తారు? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సీ అసలు వాళ్ళకి ఎందుకు వస్తుంది అని. ఇప్పుడు మామూలుగా జస్ట్ సన్ ఎక్స్పోజర్ స్పాట్స్ అనుకోండి, నేను చెప్పినట్టు వైటమిన్ సి సీరమ్స్ అయినా, ఈ హైడ్రోక్వినోన్ క్రీమ్స్ అయినా ఇవి వాడచ్చు. బట్ కొంతమందికి మెలాస్మా అనేది ఉంటుంది. మెలాస్మా అనేది నేను చెప్పినట్టు హార్మోనల్ ఇష్యూస్ మూలంచి, స్ట్రెస్ మూలంచి, లేదంటే కొన్ని డెఫిషియన్సీస్ మూలంచి వస్తుందన్నమాట. Okay. సో అలాంటి వాళ్ళు డెఫినెట్లీ అట్ హోమ్ చేయకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. బికాజ్ మనం ఉత్తి సూపర్ఫిషియల్గా బయట నుంచి క్రీమ్స్ రాస్తే ఇలాంటివన్నీ తగ్గవు. అప్పుడు మనం ఇంటర్నల్గా ఏం ప్రాబ్లం ఉందో అది కూడా సార్ట్ అవుట్ చేయాలి. సో అలాంటప్పుడు ఫస్ట్ వాళ్ళని అనలైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో దాన్ని బట్టి క్రీమ్సా, లేకపోతే మనం పీల్ పెట్టుకోవాలా, లేజర్స్ వాడాలా, ప్లస్ హార్మోనల్ ఇష్యూకి మనం ఏమైనా టాబ్లెట్స్ వాడాలా, అవి చూస్తామన్నమాట. ఓకే. అండ్ కమింగ్ టు ద యాక్నీ, సో యాక్నీ అనేది ఎక్కువగా స్ట్రెస్ ఉందంటే ఆబ్వియస్లీ యాక్నీ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఆ ఏజింగ్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో వాటి నుంచి మెయిన్గా సో బయటపడాలి అని అంటే సో ఇప్పుడున్న యూత్కి మీరేం చెప్తారు? అసలు నేను ఇది చెప్తే ఫస్ట్ పిల్లలందరూ నో అంటారేమో, నో అంటారా? కానీ మోస్ట్ ఆఫ్ ద యాక్నీ ఇన్ టీనేజర్స్, అంటే 80% ఆఫ్ ద యాక్నీ ఇన్ టీనేజర్స్ ఇస్ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ అన్హెల్దీ లైఫ్ స్టైల్. సో చాలా మటుకు మనం ఇలా జస్ట్ స్విగ్గీ అండ్ జొమాటో ఇప్పుడు 10 minutesలో డెలివరీ అయిపోతుంది కనుక ఇంట్లో తినడం అనేది చాలా మటుకు తగ్గిపోయింది. సో బయట నుంచి ఆ అన్హెల్దీ ఆయిల్స్ అయినా, ఫ్యాట్స్ అయినా, లేకపోతే స్ట్రీట్ ఫుడ్ అయినా తినేసరికి మన స్కిన్లో ఆ ఫ్యాట్స్, ఆయిల్స్ సెటిల్ అయిపోయి మనకి ఇట్లాగా పింపుల్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో డైరీ ప్రొడక్ట్స్ అయినా, అన్హెల్దీ ఆయిల్స్ అయినా, జంక్ ఫుడ్, ఇవన్నీ దీస్ కాజ్ అ లాట్ ఆఫ్ యాక్నే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తగ్గించాలి. సెకండ్ ఆఫ్ ఆల్ హైజీన్ మెయింటైన్ చేయండి. అంటే మీరు బయటికి వెళ్తున్నారు ఎక్కడికైనా అంటే ఈవినింగ్ ఇంటికి వచ్చాక యూ షుడ్ ఫస్ట్ వాష్ యువర్ ఫేస్. మంచిగా ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అగైన్ స్కిన్ని మళ్ళీ ఇరిటేట్ చేస్తే స్కిన్ మళ్ళీ యాక్ట్ చేస్తుంది. సో అలా యాక్నీ అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కమింగ్ టు ద అంటే యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్స్ అనేది కూడా బయట మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి. అది దేనికి సంబంధించిన ఏంటా అనేది కూడా సంబంధం లేదు. యాంటీ ఏజింగ్ అనేటప్పటికీ అరే ఇదేదో మంచి ప్రోడక్ట్ కదా అని అందరూ వాడేస్తున్నారు. దాని తర్వాత ఆ స్కిన్ ఇరిటేషన్ అనేది కూడా వచ్చేస్తూ దాని ద్వారా అంటే ఒక ప్రాబ్లం కోసం పోతే ఇంకొక ప్రాబ్లం అనేది కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. సో మరి ఇలాంటి వాటికి అదే మీరు ఏం సలహా ఇస్తారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అనేది మీకు అవసరమా లేదా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోండి. బికాజ్ ఇప్పుడు ఎట్లా అంటే లేట్ 20sలో ఉన్న వాళ్ళు కూడా మాకు అంటారు యాంటీ ఏజింగ్ అంటున్నారు, టీనేజర్స్ కూడా మాకు యాంటీ ఏజింగ్ అంటున్నారు, 40s కూడా యాంటీ ఏజింగ్ అంటున్నారు. సో అసలు యాక్చువల్గా ఎవరికి అవసరం అండ్ వాళ్ళ ఫేస్, స్కిన్ టెక్స్చర్ ఎట్లా ఉందో దాన్ని బట్టి మనం ప్రోడక్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలి. సెకండ్ ఆఫ్ ఆల్ మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఇదే మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, దానిది చిన్న అమౌంట్ చెవి వెనకాతలేనా లేకపోతే మీ హ్యాండ్ మీదేనా, అది అప్లై చేసుకుని ఒక 24 hours చూడండి. మీకు ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా, ఇచ్చింగ్ వస్తుందా, రెడ్గా అవుతుందా, కలర్ మారుతుందా, ఇలాంటివి ఇవన్నీ ఉంటున్నాయంటే అది మీకు పడట్లేదు, డోంట్ యూజ్ ఇట్. ఇప్పుడు చాలా ట్రెండ్ ఏమైపోయింది అంటే ఈ స్కిన్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాడుతున్నారు, ఇది వైరల్ అయిపోతుంది, సో నేను తీసుకోవాలి, నేను 100% వాడాలి. అలా అస్సలు ఉండదు. మీ స్కిన్ వాళ్ళ స్కిన్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ మీకు యూజ్ అవుతాయా, అలా ఉండదు. సో అందుకే మీకేం ఇంపార్టెంట్ అది మీరు ఫస్ట్ చూసుకుని, అంటే మీకు టెక్స్చరా లేకపోతే పిగ్మెంటేషన్ ప్రాబ్లమా, యాంటీ ఏజింగ్ ప్రాబ్లమా, దాన్ని బట్టి యూ షుడ్ బిల్డ్ యువర్ స్కిన్ రొటీన్. ఓకే, అలా అంటే ఆ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకోవడంలో కూడా పర్సన్ టు చాలా పర్సన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. యా. ఓకే, అంటే అలాంటి టైంలో మంచి సలహా అంటే ఎవరిని అడగచ్చు అంటారు?
అది క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్, Qualified క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్స్ వీళ్ళ దగ్గరికి వస్తే మీకు స్కిన్ అనాలిసిస్ చేసి అసలు మీకు ఏం అవసరం అనేది చెప్తారనమాట. ఓకే. అండ్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే కాస్మెటాలజీ క్లినిక్స్ అనేది కూడా పెరిగిపోతున్నాయి. పర్మనెంట్ మేకప్. అవును. సో ఏంటి పర్మనెంట్ మేకప్? సో నాకనేది పర్మనెంట్ మేకప్ అనేది ఐ డోంట్ హ్యావ్ అ గ్రేట్ బిలీఫ్ ఇన్ దిస్ అండి. Okay. బికాజ్ పర్మనెంట్ మేకప్ అంటారు కానీ అది పర్మనెంట్ కాదు. ఓకే. సో అది ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మనం చేసాము అంటే కొన్నిసార్లు అది ఒక 2 years ఉంటుంది, కొన్నిసార్లు ఒక 2.5, 3 years ఉండి తర్వాత అది ఫేడ్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు దాని తర్వాత చేయించుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, అసలు దానికి ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాము. ఇప్పుడు మనం లిప్ ఫిల్లర్స్ అంటే దానికి ఒక స్టాండర్డైజ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే. USFDA అప్రూవల్ అనేది ఉండాలన్నమాట. అప్పుడే మేము అది వాడగలం. వీటికి అట్లా ఏముండదు. మీరు ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు, ఎక్కడి నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు, ఎవరైనా వాడచ్చు. సో దాంతో స్కిన్ రియాక్షన్స్ వస్తున్నాయా, అలర్జీస్ వస్తున్నాయా, పిగ్మెంటేషన్స్ వస్తున్నాయా, అవన్నీ కూడా ఎవరు అసలు చూడట్లే. ఓకే. అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే చేయించేసుకుంటారు. చేయించుకున్నాక కొన్నిసార్లు కలర్ మారడము, లేదు అంటే అది ఫేస్లో కరెక్ట్గా సూట్ అవ్వకపోవడము, ఇలాంటివి చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే. ఒకవేళ అలాంటి సందర్భాలు వచ్చాయంటే అప్పుడు దాన్ని ఎలా రెక్టిఫై చేస్తారు? అది మళ్ళీ కాస్త ప్రాసెస్ అండి. బికాజ్ మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ కదా అది వాళ్ళు చెప్పినట్టు, అంటే అప్పర్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్లో అది సెటిల్ అయిపోతుంది ఫర్ దాట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మళ్ళీ అది తీయాలంటే దానికి మనం లేజర్స్ చేయాలి, లేదంటే పీల్స్ చేయాలి. పీల్స్ చేసి ఆ పైన ఉన్న స్కిన్ లేయర్స్ని తొందరగా టర్న్ ఓవర్ చేయడానికి ఇలాంటివన్నీ కష్టాలు పడాలన్నమాట. అంటే నేను ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ స్పెషల్గా అబ్బాయిల కోసమే. ఏంటంటే అబ్బాయిలు అనేటప్పటికీ సో ఆ స్కిన్ గురించి కేర్ తీసుకోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది. అవును. ఏమన్నా అంటే ఈ మధ్య కాలంలో ఫేస్ వాషెస్ అనేది యూజ్ చేస్తున్నారు తప్ప ఒకనొక టైంలో సోప్ పెట్టేసేసుకొని అలా వెళ్ళిపోతూ ఉన్నారు. కేర్ అనేది కూడా తీసుకునే వాళ్ళు కాదు. సో అది స్కిన్కి లాంగ్ టర్మ్లో ఎంతవరకు మంచిది సోప్ అనేది యూజ్ చేయడం? సోప్ అనేది అస్సలు మంచిది కాదు. మనకి అబ్బాయిలైనా అమ్మాయిలైనా స్కిన్ అనేది స్కిన్నే కదా. సో ఇప్పుడు మీరు సోప్ వాడారంటే మీ ఏజింగ్ చాలా తొందరగా అయిపోతుంది. ఎందుకంటే సోప్ మనం వాడుతున్నప్పుడు స్కిన్ మీద ఉన్న మన సీబమ్ అంటారు, అంటే మన ఆయిల్ సిక్రీషన్స్ ఇవన్నీ చాలా తొందరగా తీసేస్తుంది అనమాట. సో స్కిన్ డ్రై అయిపోవడమైనా, టెక్స్చర్ మారిపోవడమైనా చాలా ఫాస్ట్గా అవుతుంది. సో అందుకే మీరు చూస్తారు ఇప్పుడు 60s క్రాస్ అయ్యాక ఆంటీస్ అట్లానే బాగుంటారు కానీ అంకుల్స్ ఫేస్ సడన్గా మారిపోతుంది. సో 2 things, నేను ఓన్లీ 2 simple things చెప్తాను అబ్బాయిలకి. ఫస్ట్, ఫేస్ వాష్ వాడండి, సోప్ వద్దు. సెకండ్, సన్ స్క్రీన్. ఎనీ క్రీమ్ బేస్డ్ ఆర్ జెల్ బేస్డ్ సన్ స్క్రీన్ డెఫినెట్గా వాడండి. మీరు ఈ 2 things చేస్తే చాలు, మీ ఫేస్ చాలా రోజుల వరకు ప్రొటెక్టెడ్ ఉంటుంది, అంతే. సో యూజువల్గా అబ్బాయిలు తొందరగా ఏజింగ్ వచ్చేస్తూ ఉంటే వాళ్ళ కష్టాల వల్ల అనుకున్నా, సోపుల వల్ల ఇప్పుడు అర్థమవుతుంది. ఓకే. సో అలాగే రీసెంట్ టైమ్స్లో విటమిన్ సి సిరమ్ దాని గురించి కూడా వాడడం, అంటే యూసేజ్ అనేది కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అవునవును. దాని ద్వారా గ్లో అనేది కూడా వస్తుంది. అది నిజంగా గ్లో అనేది వస్తుందా? డెఫినెట్లీ. కానీ మనకి వాట్ వీ నీడ్ టు సీ ఇస్ మీకు ఎంత పర్సెంటేజ్ వైటమిన్ సి సీరం మీకు ఎఫెక్టివ్ ఉంది. అంటే అది 1 serum ఫర్ ఆల్ అన్నట్టు ఉండదు. దాంట్లో కూడా మళ్ళీ స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ వైజ్గా 1%, 0.05% అట్లా చాలా చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీ స్కిన్కి అనేది ఎంత పర్సెంటేజ్ కరెక్టో అది మీకు తెలిసింది అంటే దట్ ఈస్ అ వెరీ గుడ్ సీరం అనమాట. పిగ్మెంటేషన్ కనుకోండి, హైడ్రేషన్ కనుకోండి, మీరు కంటిన్యూస్గా ఆ సీరం అట్లీస్ట్ ఒక 30 days వాడితే మీ స్కిన్ టెక్స్చరే, మీ పిగ్మెంటేషనే చాలా మారిపోతుంది. ఓకే. సో యూజువల్గా అయితే విటమిన్ సి సిరమ్స్ వాడాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా డెఫినెట్లీ. నైస్ మ్యామ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, హెయిర్. బర్నింగ్ క్వశ్చన్ అడిగారు అనమాట. ఎందుకంటే అమ్మాయిలకు ఇంపార్టెంటో కాదో తెలియదు కానీ అబ్బాయిలకు మాత్రం ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు తెలియదండి, అసలు నా దగ్గర వచ్చే అబ్బాయిలందరూ ఫస్ట్ దీంతోటే వస్తారు. పెళ్ళి అవ్వట్లేదు మేడం, ప్లీజ్ హెయిర్ పెట్టండి అన్నట్టు. ఓకే. పొట్ట బట్ట కష్టంగా ఉండాలి అని అనుకునే టైప్లో ఉంటారు. కరెక్ట్ డైలాగ్ చెప్పారు మీరు. హెయిర్ అనేటప్పటికీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చేదే హెయిర్. సో హెయిర్ విషయంలో మెయిన్గా ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసేది ఏంటంటే మనం ఇప్పుడు స్కిన్కి చాలా వాల్యూ ఇచ్చి దానికి ఇట్లాగా ఒక 5 steps సీరం ఆర్ మేకప్ పెట్టుకుని ఇట్లా చాలా ఉంటుంది. హెయిర్ని ఎవ్వరూ పట్టించుకోరు. సో హెయిర్కి అనేది కేర్ చాలా ఇంపార్టెంట్. సో అది బేసిక్ కేర్ అయినా మీరు అట్లీస్ట్ మీ 15 years తర్వాత నుంచి స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికైనా 20s క్రాస్ అయినప్పటి నుంచి
మన జెనెటిక్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే మీ మదర్ సైడ్ అయినా ఫాదర్ సైడ్ అయినా హెయిర్ ఫాల్ ప్యాటర్న్ అయినా లేదంటే హెయిర్ లాస్ ఎట్లా ఉందో అది స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో మీరు హెయిర్ కేర్ తీసుకోలేదంటే ఆ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోయి బట్టతల చాలా తొందరగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కరెక్ట్ షాంపూ వాడడం, షాంపూ తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ కండిషనర్ వాడుతున్నారు, తర్వాత అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హెయిర్ ఆయిల్ మసాజ్ చేసుకుంటున్నారా లేదా, తర్వాత మీరు హెయిర్ మసాజ్ చేసుకున్నాక మీరు హెయిర్ ఫాల్ అవుతుందంటే దాని కాజ్ ఏంటి అసలు చూసుకుంటున్నారా. చాలామందికి ఇప్పుడు ఏం చూస్తున్నామంటే ఈ హెక్టిక్ లైఫ్ మూలంచి అంటే ఈ 9 to 5 జాబ్ అన్నా కానీ లేదు అంటే ఈ హెక్టిక్ లైఫ్ మూలంచి వైటమిన్ డెఫిషియన్సీస్ చాలా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అది జనరల్గా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నప్పుడు ఆ ప్యాకేజెస్లో అవి ఉండవు. ఇప్పుడు మీరేమైనా జనరల్ బ్లడ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నారంటే మనం ఈ కాల్షియం అయినా ఐరన్ లేకపోతే B12 వైటమిన్ D ఇలాంటివి ఉండవు అన్నమాట వాటిలో. సో అవన్నీ తక్కువ అవుతుంటే వాటిని ఎట్లా సప్లిమెంట్ చేయాలి, మన ఫుడ్లో అయినా లేదంటే ట్యాబ్లెట్స్ ఉంచేనా, అవన్నీ ఎవరు పట్టించుకోరు కనుక ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి ఎక్కువ అవుతూ ఒక 4-5 years తర్వాత సడన్గా మీకు బట్టతల స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అది చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రెస్. చాలామంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో చాలా స్ట్రెస్ పడతారు. సో మన హెయిర్ అనేది ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్. హెయిర్ అండ్ స్కిన్ ఆర్ ద ఓన్లీ 2 things ఇన్ అవర్ బాడీ విచ్ రియాక్ట్ చాలా తొందరగా. అంటే ఇప్పుడు మీరు స్మోక్ చేస్తుంటే చాలా ఏళ్ల తర్వాత మీకు లంగ్స్లో ఇష్యూస్ వస్తాయి, కానీ స్కిన్ అండ్ హెయిర్ ఇమీడియట్లీ మీరు చూసుంటారు. ఇప్పుడు మనం ఏమైనా జంక్ ఫుడ్ తిన్నామంటే 2-3 daysకి పింపుల్స్ వచ్చేస్తాయి. మీరు చాలా స్ట్రెస్ పడి నిద్రపోవట్లేదు, సరిగ్గా ఏం పట్టించుకోవట్లేదంటే మీకు 1 weekలోనే హెయిర్ ఫాల్ అలా స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే అంత తొందరగా ఎఫెక్ట్ అవుతాయి కనుక అంత ఎక్కువ కేర్ తీసుకోవాలి హెయిర్కి. మ్యామ్, జిమ్కి వెళ్తున్న వాళ్ళకు కూడా హెయిర్ లాస్ అనేది కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ ప్రోటీన్ యూసేజ్ అనేది, ఆ ప్రోటీన్ పౌడర్ యూసేజ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అలా హెయిర్ లాస్ అవుతుంది అనుకోవచ్చా? సో ఇదొక చాలా పెద్ద మిత్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది దట్ మనం ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే హెయిర్ ఫాల్ అవుతుంది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఏం స్టడీస్ లేవు దట్ లింక్ హెయిర్ ఫాల్ టు ప్రోటీన్ పౌడర్. కానీ అలా అని చెప్తుంటుంటే మన బాడీకి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. అంటే 1.5 grams per kilogram ప్రోటీన్, అది మన బాడీ రిక్వైర్మెంట్ పర్ డే. సో దానికంటే మీరు ఎక్కువ తీసుకున్నారనుకోండి, అందరూ తీసుకునేది మోస్ట్ కామన్ ప్రోటీన్ వే ప్రోటీన్ మనకు తెలిసినట్టు. సో ఆ 1.5 grams per kilogram కంటే ఎక్కువ లిమిట్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఆ వే ప్రోటీన్ ఎక్సెస్ అయిపోతుంది. సో ఆ ఎక్సెస్ ప్రోటీన్ ఏం చేయాలో బాడీకి తెలియక దాన్ని టెస్టోస్ట్రోన్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మేల్స్కి 90% ఆఫ్ ద టైమ్స్ హెయిర్ ఫాల్ కాజ్ అనేది ఈ హార్మోన్ టెస్టోస్ట్రోన్. సో ఈ ఎక్సెస్ హార్మోన్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉండడానికి ప్లేస్ ఉండదు కనుక అది వెళ్ళి హెయిర్ ఫాలికల్స్లో బైండ్ అవుతుంది అనమాట. సో హెయిర్ ఫాలికల్స్లో బైండ్ అయ్యే ప్రోడక్ట్ DHT అంటాం, డైహైడ్రో టెస్టోస్ట్రోన్. సో ఇది ఒక్కసారి హెయిర్ ఫాలికల్కి బైండ్ అయినప్పుడు హెయిర్ ఫాలికల్ థిన్ అయ్యి బ్రిటిల్ అయ్యి పడిపోతూ ఉంటాయి. సో నార్మల్ ప్రోటీన్ దాంతో మీకు ప్రాబ్లం రాదు. మీరు ఎక్సెస్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు అంటే ఓవర్ ద లిమిట్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు, లేదు అంటే చాలామంది ఇట్లా యానబాలిక్ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు, అలాంటి వాటితోటి మీకు హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే హెయిర్ ట్రీట్మెంట్స్ అంటే హెయిర్ ట్రీట్మెంట్కి సంబంధించిన క్లినిక్స్ అనేది కూడా బాగా పెరుగుతుంది. అవునవును, అది కూడా కాస్మెటాలజిస్ట్తో పాటు ఇది కూడా లింకప్ అయి ఉంటుంది అనమాట. డెఫినెట్లీ. ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇది కూడా మనం చాలా రోజుల నుంచి కూడా వింటున్నాం. బట్ రీసెంట్ టైమ్స్లో అది చేయించుకోవడానికి అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అవునవును, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఒకప్పుడైతే అది ఎక్కువగా ఖర్చుతో కూడుకున్నది. అవునవును. సో ఇప్పుడైతే అందరికీ అందుబాటులో ఉన్నట్టు కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక పొజిషన్ అనేది ఎలా ఉంది? సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఎక్కువ పెరిగింది ఇండియాలో. అంటే మీరు చెప్పినట్టు ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి అసలు లిటరల్గా పోస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చూస్తే డబుల్ అయిపోతుంది. ఎందుకంటే హెయిర్ అనేది అబ్బాయిలకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టు అమ్మాయిలకే కాకుండా హెయిర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గైస్. సో ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు. దాదాపు ఇప్పుడు చూస్తే మా క్లినిక్లో ఒక 20 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ జరుగుతాయి ఎవ్రీ మంత్, అంత ఎక్కువ ఉంటున్నాయి అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ట్రెండ్ ముందు మొత్తం బట్టతల అయ్యాకే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు యూత్కి ఎలా ఉందంటే కాస్త ఇక్కడ తగ్గిపోయింది నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారా, లేదంటే బియర్డ్లో హోల్స్ వస్తున్నాయి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారా. కొంతమందికి ఐబ్రో షేప్ అంటే చాలా సన్నగా ఐబ్రోస్ ఉంటాయి, నాకు కాస్త థిక్ ఐబ్రోస్ కావాలి అంటే అలాంటి వాటికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేస్తున్నారు అన్నమాట. ఐబ్రోస్కి కూడా. ఇదైతే నేను ఎప్పుడు వినలేదు మా. ఐబ్రో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండ్ బియర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చాలా కామన్ అయిపోతున్నాయి ఇప్పుడు. అండ్ అది చాలా పాపులారిటీ ఎందుకు అంటే అది రికవరీ కూడా చాలా తొందరగా ఉంటుంది అండ్ మీకు
టైమ్ ఆఫ్ సర్జరీ కూడా చాలా తక్కువ అనమాట. ఇప్పుడు రెగ్యులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి మనకి అప్పుడప్పుడు 9 to 10 hours పడుతుంది. ఇది అలా కాదు, మీరు వచ్చి ఒక 3-4 hours చేయించుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ సెకండ్ డే నుంచి నార్మల్గా వర్క్కి వెళ్ళిపోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో మీకు నార్మల్ హెయిర్స్ ఎట్లా గ్రో అవుతాయో అట్లా గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోతాయి కనుక మీకు అంత కనిపించదు కూడా మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్టు. అండ్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో సో 2 types అనేది కూడా నేను విన్నాను. అవును. ఒకటి ఏంటంటే సో ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలంటే మనకు బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్ ఫాలికల్స్ తీసి హెయిర్ ఫాలికల్స్ తీసి మళ్ళీ ఇక్కడ సెట్ చేయడం అనేది కూడా చూస్తాం. అలాంటి టైంలో సో అంటే హెయిర్ మొత్తం తీసేస్తారు అవును అని కూడా విన్నాను. ఇంకొకటి దానిలోనే అడ్వాన్స్డ్ ఏంటంటే హెయిర్ ఏం తీయకుండానే సో చేస్తారంటున్నారు. సో ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? సో ఇవన్నీ ఒకే టైప్ ఆఫ్ సర్జరీ, FUE అంటారనమాట, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. అంటే ఇప్పుడు మనం వెనకాతల నుంచి డోనర్ ఏరియా నుంచి హెయిర్ ఫాలికల్స్ తీసి దాన్ని ముందుకి ట్రాన్స్ప్లాంట్ చేస్తామన్నమాట. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది లైక్ టీవీ వాళ్ళు లేదంటే ఫిల్మ్ వాళ్ళు ఉన్నారంటే దే కాంట్ మొత్తం గుండు చేయించుకుని ఉండలేరు. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే ఇది కాస్త అడ్వాన్స్ టెక్నిక్. సో మొత్తం కట్ చేయకుండా జుట్టు మధ్యలోంచి సెలెక్ట్ చేసుకుని ఎక్కడ హెయిర్ బాగుంటుందో అవి తీస్తాము. అవి తీసి డైరెక్ట్గా ఇక్కడ ఇంప్లాంట్ చేసేస్తాం. సో మీకు ఎట్లా ఉంటుందంటే మీ నార్మల్ హెయిర్స్ మధ్యలోనే మీకు హెయిర్స్ పెట్టేస్తాం కనుక మీ అపియరెన్స్ అలా మారదన్నమాట. అంటే మీరు సర్జరీ చేయించుకున్నట్టు అట్లా అందరికీ తెలియదు. అండ్ ఈ ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్స్ నార్మల్గా గ్రో అవడం స్టార్ట్ చేస్తాయి కనుక అవి నార్మల్ హెయిర్స్లో మనకి మిక్స్ అయిపోతాయి. సో చాలా న్యాచురల్గా ఒక మంచి లుక్, యూత్ఫుల్ లుక్ లాగా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఈ ట్రాన్స్ప్లాంటేషన్స్లో ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉండేది కొంచెం కాస్ట్లీయా? లేదు, సేమ్ రెండు సేమ్గానే సేమ్. కాకపోతే ఎక్కువగా వీటికి ఎందుకు వెళ్తూ ఉంటారు అంటే ఫస్ట్ టెక్నిక్ దానికి? ఎందుకంటే దాంట్లో మనకి బెటర్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం అంతా తీసేసామనుకోండి, నాకు ఫ్రంట్లో మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చాలా బెటర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు కొన్ని ఏరియాస్లో మీకు ప్యాచీ లాస్ ఉందనుకోండి, అక్కడ ఎక్కువ హెయిర్ పెట్టాలి. కొన్ని ఏరియాస్లో డెన్సిటీయే తగ్గింది కానీ హెయిర్స్ ఉన్నాయి అంటే మనం అక్కడ వేరేగా పెట్టడం అట్లా ఈజీగా అవుతుంది మనకి. ప్లస్ వెనకాతలు కూడా మనం మొత్తం అంతా గుండు చేసేస్తే ఒక ప్యాచ్ లాగా డైరెక్ట్గా తీసేయచ్చు. ఇప్పుడు ఈ రెండో దాంట్లో ఏంటంటే అది కాస్త టైం టేకింగ్ కూడా. సో దానికి మనం ఒక్కొక్కటి వెతుక్కుని చేయడానికి మళ్ళీ తీసి దాన్ని సెపరేట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. అందుకే సో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ మనం ఒక సీటింగ్లో ఎన్ని తీయగలుగుతామో అది అడ్వాన్స్ టెక్నిక్లో కాస్త తగ్గుతాయి అన్నమాట. అందుకే. అండ్ సో ఈ హెయిర్ ట్రీట్మెంట్స్కి సంబంధించేటప్పటికి సో ఉన్న హెయిర్ని ఇంకా కొంచెం స్ట్రెంథనింగ్ చేయడం కోసము PRP, GFC సో రీసెంట్ టైమ్స్లో బాగా వింటున్నాము. చేయించుకునే వాళ్ళు కూడా బాగా పెరుగుతూ ఉన్నారు. అవునవును. సో దీనివల్ల ఉపయోగం అనేది ఉంటుందంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు యాక్చువల్లీ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాజ్ అందరికీ వచ్చే వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పలేము. సో నార్వుడ్ స్కేల్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు ఎంత హెయిర్ పోయింది, ఎంతవరకు హెయిర్ పోతుంది, అది ఒక మనం అనాలిసిస్ చేశాక ఆ స్కేల్ చూస్తాం. సో ఆ స్కేల్లో 1 to 3 ఉన్న వాళ్ళకి మనం ఇట్లా PRP, GFC ఇవన్నీ చెప్తామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చే కాలంలో ఇవి చాలా ఎక్కువ అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా వచ్చాయి. సో మీకు తెలుసు PRP అంటే మీ ఓన్ బ్లడ్ తీసి దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ అంటే ఇంకా ప్యూరిఫై చేసి దాన్నప్పుడు మన స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాం. దాని అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటంటే GFC. సో దీంట్లో ఏం చేస్తామంటే బయట నుంచి తయారయ్యే స్టెమ్ సెల్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ తీసుకుని దాంట్లో మీ బ్లడ్ మిక్స్ చేసి దాంతో వచ్చే మనకి కాన్సన్ట్రేట్ ఏముంటుందో దాన్ని హెయిర్లో ఇంజెక్ట్ చేస్తాం. ఇప్పుడు కొంతమందికి బ్లడ్ అంటే భయం వేస్తుంది ఇవన్నీ అని చెప్తారు కదా, అలాంటి వాళ్ళకి మిగతా ఉంటాయి అన్నమాట, మీసోథెరపీ అని. మీసోథెరపీ. సో దీంట్లో ఏంటంటే హెయిర్కి అవసరం ఉండే వైటమిన్స్, మినరల్స్, తర్వాత ఇట్లాంటి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. కానీ PRP లాగా అంత డీప్గా కాదు, సూపర్ఫిషియల్గా ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే QR678. ఇది ఒక ఇండియన్ ప్రోడక్ట్, యాక్చువల్లీ ఇండియన్సే డెవలప్ చేశారు. సో దీంట్లో కూడా ఎట్లా అంటే మనకి పెప్టైడ్స్ అంటారనమాట. అంటే మనకి హెయిర్కి కావాల్సిన ఫర్టిలైజర్ లాగా. సో హెయిర్ గ్రో అవ్వాలంటే దానికి మనకి ఏమేమి మినరల్స్ కావాలి, వైటమిన్స్ ఏమేమి కావాలి, దానికి బ్లడ్ సప్లై పెంచే ఉంటాయి కదా కొన్ని సబ్స్టెన్సెస్, ఇవన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. సేమ్ దాన్ని కూడా మనం హెయిర్ మీద పెట్టి ఇంజెక్ట్ చేస్తే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు PRP అనేది ఫస్ట్ స్టేజ్, GFC అనేది సెకండ్ స్టేజ్. దాని అడ్వాన్స్డ్ ఇవి QR678 అయినా. ఇప్పుడు ఇంకా కొత్త థెరపీస్ వస్తున్నాయి. సో ఒకటి ఎక్సోజోమ్స్ అనేవి ఉంటాయి, ఇంకోటి PDRN ఇంజెక్షన్స్ అని ఉంటాయి. సో ఇప్పటికీ ఇండియాలో కొన్ని ప్లేసెస్లోనే ఇవి చేస్తున్నారు. బికాజ్
జిఎఫ్సి కంటే ఇవి కాస్త కాస్ట్లీ, ఓకే. బట్ డెఫినెట్లీ రిజల్ట్ వైజ్ ఇవి మచ్ సుపీరియర్. అంటే ఇప్పుడు మీకు పిఆర్పికి 6 to 8 సెషన్స్ పడుతున్నాయి అనుకోండి, జిఎఫ్సికి మీకు 4th సెషన్ 5th సెషన్కి మీకు కనిపించేస్తుంది. అదే ఇప్పుడు ఈ ఎగ్జోసోమ్స్ ఇవన్నీ అనుకోండి, మీకు 2nd 3rd సెషన్కి వచ్చేస్తుంది అనమాట రిజల్ట్. యా. అండ్ హెయిర్ గురించి ఇంత చెప్పారు కదా మ్యామ్, బయట మార్కెట్లో కూడా కొన్ని గమ్మీస్ అనేది కూడా దొరుకుతున్నాయి. అవునవును. ఈ గమ్మీస్ యూసేజ్ వల్ల కూడా సో హెయిర్ అంటే దాని బలం అనేది కూడా పెరుగుతూ ఉంది. సో ఇది యూసేజ్ అనేది కూడా బాగుంటుంది అని కూడా ఈ అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాస్ట్గా వస్తూ ఉన్నాయి. ఏంటి గమ్మీస్ వల్ల హెయిర్ స్ట్రెంథనింగ్ అనేది కూడా అంత బాగా పెరుగుతుంది? లేదండి, గమ్మీస్ అనేవి అంత కాదు. ఓకే. దానికంటే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్, ఇప్పుడు ఈ మిగతా సప్లిమెంటేషన్ పౌడర్స్ వస్తాయి మీకు, అండ్ సప్లిమెంటేషన్ టాబ్లెట్స్ వస్తాయి. సో వాటిలో మీకు ఇంపార్టెంట్గా ఉండేది బయోటిన్. అది కాకుండా మనకి అందరికీ కావాల్సింది జింక్, మెగ్నీషియం, అండ్ ఇప్పుడు నేను చెప్పాను కదా వైటమిన్ డి, కాల్షియం, B12. ఇవి ఉన్న ప్రోడక్ట్ ఏమైనా మీ వాడితే అది చాలా మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ గమ్మీస్ అనేవి ఏంటంటే దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, కానీ యాక్చువల్లీ పని ఎంత చేస్తాయో అది మనం చెప్పలేము అంతే. సో దే ఆర్ నాట్ వెరీ యూస్ఫుల్. సైంటిఫికల్గా నో. ఓకే. దాని గురించి అయితే రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువ వింటున్నాం కాబట్టి యూసేజ్ అనేది కూడా చాలా మంది పెరిగింది. అవునవును. సో ఈవెన్ నేను కూడా ఒకప్పుడు వాడిన పర్సన్ అనమాట. సో పెరుగుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది అని చెప్పేసి. చీప్ కదా, చీప్గా ఉంది, తర్వాత చాలా ఈజీగా దొరుకుతుంది. మీరు అమెజాన్లో ఆర్డర్ చేయొచ్చు, లేదంటే పక్కన కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది కనుక, ఈజీగా దొరుకుతుంది కనుక అందరూ ఫస్ట్ వెళ్ళి అదే తీసుకుంటారు. మెయిన్గా ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మ్యామ్? సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అందరూ ఈ టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ చూసి ఈ సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, లేదు అంటే యూరోప్ ఇలాంటి ప్లేసెస్ నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు. కానీ మీకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా. ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇండియా నుంచి ఒరిజినేట్ అయింది. యా. సో ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అనేది సుశ్రుత. సో ఈయన దాదాపు 2500 years క్రితం ప్లాస్టిక్ సర్జరీని కనిపెట్టారు. సో అప్పట్లో ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేశారు అంటే ముక్కు, చెవులు కట్ చేసేసేవారు అనమాట. సో అప్పట్లో ఆయన టెక్నిక్స్ ఎట్లా పెట్టారంటే, మన ఓన్ బాడీ పార్ట్ నుంచి నోస్ ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేయాలి, ఎవరికైనా కాలింది అంటే గ్రాఫ్ట్ ఎట్లా చేయాలి, అంటే చర్మం ఒక చోట నుంచి ఒక చోట పెట్టడము, ఇవన్నిటినే మనం ఇప్పుడు రైనోప్లాస్టీ, స్కిన్ గ్రాఫ్టింగ్ అని చెప్తామన్నమాట. ఓకే. సో మెయిన్గా అయితే సో దట్ ఈస్ అన్ ఇండియన్ ఆరిజినేటెడ్ అనుకో. అవును అవును. సో దిస్ ఆన్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అవును, చాలా మందికి తెలియదు ఇది. చాలా మంది అసలు మనం యూరోప్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ నేర్చుకుంటున్నాం అనుకుంటారు, కానీ మన వేదాస్లో కూడా ఉంది. ఈ అథర్వ వేదాలో ఒకటి సుశ్రుత్ సంహిత అనేది ఉంటుందన్నమాట. అంటే ఆయన రాసిన మొత్తం అంతా ఒక బుక్. దాంట్లో ఆయన దాదాపు 120 సర్జరీస్, ఇలా కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ కూడా ఆయన రాశారు. సో అవే మేము ఇప్పుడు ఫాలో అయ్యి చదువుతూ ఉంటాము ట్రైనింగ్లో. బ్యూటీ ప్రోడక్ట్స్ అనేది కూడా చాలా మంది కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అండ్ అందులో ప్రెజెంట్ అయితే మేకప్ అనేది కూడా యూజ్ చేసే అమ్మాయిలు కానీ ఈవెన్ అబ్బాయిలు కూడా ఎక్కువ అవుతున్నారు. సో ఇది ఎంత మోతాదు వరకు, ఎంతవరకు కరెక్ట్గా ఆ యూసేజ్ అనేది కూడా చేయొచ్చు అంటారు? ఒకటి, ఎవ్రీడే మేకప్ ఈజ్ నాట్ గుడ్. ఎందుకంటే మన స్కిన్ ఆల్సో నీడ్స్ టు బ్రీత్. మీరు రోజు దాన్ని కవర్ చేసేసారు అంటే ఆ స్కిన్ మళ్ళీ ఇరిటేట్ అయ్యి, లేదు అంటే స్కిన్కి రియాక్షన్స్ వచ్చి స్కిన్ పాడవుతుంది. సో మేకప్ మీరు వాడితే, ఇఫ్ ఎవ్రీడే మీరు వాడాలి అంటే లైట్ మేకప్ వాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీ మేకప్ వాడండి. ఇప్పుడు చాలామంది జస్ట్ మీకు ఓవర్ ద కౌంటర్ దొరుకుతున్నాయి, లేదంటే ఒక 20 రూపాయలకి ఇది బ్లష్ దొరుకుతుంది, ఒక 200 రూపీస్కి ఫౌండేషన్ దొరుకుతుంది అన్నట్టు ఏదో ఒక బ్రాండ్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎంత కామెడీ అంటే, మీరు చూస్తే మనకు ఒకప్పుడు చాక్లెట్లు ఏ బ్రాండ్స్కి వచ్చేవో ఇప్పుడు మేకప్ కూడా అట్లాంటివి వచ్చేస్తున్నాయి. సో అన్ని బ్రాండ్స్ని నమ్మి తీసుకోవద్దు. మీ స్కిన్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో అందుకే దానికి తీసుకునే బ్రాండ్స్ కూడా మంచివి తీసుకోండి. తీసుకుని నేను చెప్పినట్టు ప్యాచ్ టెస్ట్ ఎప్పుడైనా 100% కంపల్సరీ. సో మీరు ఫౌండేషన్ తీసుకుంటున్నారు, కన్సీలర్ తీసుకుంటున్నారు అంటే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ తీసుకుని మీకు ఫిట్ అవుతుందా లేదా చూసి అప్పుడే వాడండి. అండ్ ఆల్వేస్ రిమెంబర్ టు రిమూవ్ యువర్ మేకప్ ఎట్ నైట్. మేకప్ వేసుకుని పడుకోకూడదు. అబ్బాయిలు అయితే సో విటమిన్ సి సిరం కానీ అండ్ వాటితో పాటు సన్ స్క్రీన్ రాసుకున్నారంటే చాలు. కానీ అమ్మాయిలు మాత్రం అంటే క్లెన్సర్, సో కాంపాక్ట్. అమ్మాయిలకు కూడా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఇవి రెండు నేను చెప్తా బేసిక్ అట్లీస్ట్. దానిపైన మీ ప్రాబ్లమ్స్ బట్టి క్రీమ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సో సమ్మర్లో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రేట్.
అందరూ అనుకుంటారు స్కిన్ అంటే బయట నుంచి రాసుకుంటే ప్రొటెక్ట్ అవుతుంది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల నుంచి ప్రొటెక్ట్ చేయాలి. సో మీరు డైలీ అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. సెకండ్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్తున్నారంటే 100% సన్ స్క్రీన్. ఓకే. అండ్ సాయంకాలం వచ్చాక నేను చెప్పినట్టు మేకప్ అంతా తీసేసుకున్నాక ఏదో ఒక మాయిశ్చరైజర్ రాసుకుని పడుకోండి. బికాజ్ మీరు మార్నింగ్ నుంచి సన్లో ఉన్నప్పుడు ఆ సన్ రేస్ తోటి చాలా కవిలిపోయినట్టు అవుతుంది స్కిన్. సో దాన్ని మళ్ళీ మీరు హైడ్రేట్ చేయాలంటే దానికి ఒక మంచి మాయిశ్చరైజర్ వాడాలన్నమాట. ఓకే. ఈ 3 టిప్స్ ఫాలో అయితే చాలు మీకు. ఓకే, నైస్ మ్యామ్. అంటే కమింగ్ సమ్మర్కి అయితే సో స్కిన్ కేర్ రొటీన్ అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. సో రియలీ సో ఇట్ వాస్ ఏ వెరీ నైస్ డిస్కషన్ విత్ యూ డాక్టర్ వర్ణిక గారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మాట్లాడారు, చాలా డిఫరెంట్గా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ రియలీ అండ్ ఇంకో సెషన్లో ఇంకా బోల్డ్ ఎన్ని సంగతులు అనేది కూడా మాట్లాడతాను. Definitely, ఈ డౌట్ల పుట్టలో ఇంకా అయిపోలేదు, ఇంకా దాచి ఉంచాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.